బలహీనులమని తమ భూమి కబ్జాకు పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి కరకంబాడి మెయిన్ రోడ్డు రేణిగుంట కరకంబాడి గ్రామ పంచాయతీకి చేరిన సర్వే ఖాతా నెంబర్ 1930 దాఖలా సర్వే నెంబర్ 170/3A1లో చేరిన మొత్తం 13.5 సెంటు స్థలంలో 5 షాపులు నిర్మించుకుని ఉన్నామని సురేంద్రనాథ్ తెలియజేశారు. కాగా తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు కుటుంబ సభ్యులతో కలిసి సురేంద్ర మాట్లాడుతూ తమ ప్లాట్పై కన్నేసిన జగన్నాథం కుటుంబం తమను దాన్ని విక్రయించమని ఒత్తిడి చేశారని, తాము ఒప్పుకోని కారణంగా పోలీస్ స్టేషన్ నుండి సిఐ ద్వారా తమను భయాందోళనలకు గురిచేసి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని సురేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ కార్యాలయంలో 2 సార్లు ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. తమకు అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు. మల్లికార్జున గారు వచ్చేసి ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చినారు. ఏంద్రా అంటే ఆయన చట్టం ప్రకారం ఏంద్రా అంటే ఒక అగ్రిమెంట్కు వాల్యూ ఎక్కువ, రిజిస్ట్రేషన్కు వాల్యూ లేదు, అది కూడా ఫేక్ అగ్రిమెంట్. తిరుపతిలో ఈ మధ్య జరుగుతున్నటువంటి భూ కబ్జాల గురించి మీకు తెలియదు కాదు. ఆ కబ్జాల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సురేంద్రనాథ్, రెడ్డి చెర్ల సురేంద్రనాథ్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి బలిజ సంఘం దగ్గరికి వచ్చినారు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి పత్రికాముఖంగా యావత్ ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఈ రేణిగుంట మండలంలో ఎవరైతే సిఐగా ఉన్నారో టి మల్లికార్జున అనేటువంటి వ్యక్తి ఈ సివిల్ మ్యాటర్లో తలదూరుస్తున్నాడు. తల దూర్చడమే కాకుండా అసలు ఓనర్లు, అసలు హక్కుదారులు అయినటువంటి ఈ వ్యక్తులను వచ్చేసి భయభ్రాంతులకు గురి చేసి స్వయంగా అర్ధరాత్రి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ వీళ్ళు ఆ షాపులకు వేసుకున్నటువంటి బీగాలు పగలగొట్టి కబ్జాదారులతో కుమ్మక్కయ్యి కబ్జాదారుల పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ మాకు చూపించండి అని అడిగినటువంటి క్రమంలో ఎటువంటి డాక్యుమెంట్ వాళ్ళు చూపించలేదు. మరి ఎందుకు ఈయన గారు వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలిసి లోపల ఏం ముట్టిందో నాకైతే తెలీదు. కాబట్టే అంత ధైర్యంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పూర్తి డాక్యుమెంటేషన్ ఇక్కడ ఉండాలి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఓనర్షిప్, దాని తర్వాత స్థిరాస్తి శుద్ధ విక్రయ దస్తావేజు, ఈసీలో మా పేరుంది. దాని తర్వాత పూర్తిగా అప్పుడు జరిగినటువంటి అగ్రిమెంట్ కావచ్చు, పేపర్లో నోటిఫికేషన్ కావచ్చు, టోటల్ ఈయన కూడా వచ్చేసి లా చదివినటువంటి వ్యక్తే. ఇలాంటి వ్యక్తులకు కూడా మేము లా చదివినాము, మాకు వచ్చేసి రూల్స్ రెగ్యులేషన్ తెలుసు, మేము వచ్చేసి చట్ట ప్రకారంగా పోతున్నామని చెప్పినా కూడా ఆయన పట్టించుకోకుండా కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ కబ్జాదారుల పక్షాన నిలిచి అసలు ఓనర్లకు వచ్చేసి అన్యాయం చేసినటువంటి క్రమంలో మేము వచ్చేసి ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రావడము మా షాపులకు ఉన్నటువంటి బేగాలు జగన్నాథము, నరసింహులు, తోటకూర వెంకటరత్నము, బాలాజీ, దామినేటు బాబురావు వీళ్ళ సహాయంతో, అదేవిధంగా జాన్ ఆంటోనీ వీళ్ళందరూ కలిసి, అతని పేరు రాజారెడ్డి అంటారు, వీళ్ళందరూ కలిసి ఆ బేగాలను కట్ చేసి పోలీసు వారి సమక్షంలోనే వాళ్ళ బేగాలు వేసుకొని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత నేను వెళ్ళి 18వ తేదీ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్, ఈ విధంగా నా ప్రాపర్టీని వాళ్ళు సిఐ కంట్రోల్లో కబ్జా చేసినారు, వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నారు, అందులో 15 లక్షల మీటర్లు ఉందని నేను ఒక మెమరాండం రాసి ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలతో సహా సిఐ గారికి పెట్టడం జరిగింది. షాప్లో ఉన్నటువంటి మెటీరియల్, ఫోటోలు, 10-1 అడంగలు, పాస్బుక్, సర్వే రిపోర్టు. నేను ఆ భూమిని కొనుక్కునే ముందు ఆ భూమిలో ఉన్నటువంటి నాకు అమ్మిన వారు విశ్వనాథరావు, శ్రీనివాసరావు అనే వాళ్ళ బోర్డు కూడా మొత్తం రికార్డుని సబ్మిట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత నిన్న 20వ తేదీ వాళ్ళు ఏం చేశారంటే షాపులో ఉన్నటువంటి సుమారు 3 లారీలు, పెద్ద లారీలు సిమెంట్ని బయట తీసి రోడ్డు మీద పడేయడం జరిగింది. మెటీరియల్ అంతా బయట వేయడం జరిగి వాళ్ళ మెటీరియల్ అయితే షాపులో పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికి కూడా రోడ్డు మీద ఉంది నా మెటీరియల్ అంతా. ఇది వర్షం వచ్చిందంటే డ్యామేజ్ అయ్యే మెటీరియల్. అందుకనేసి మీ పత్రికాముఖంగా నా సమస్యను తెలియజేసుకోవాలని మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది.